Hello, hi my dear students. Welcome to SQB Academy. So this is Ravi Kalankar. Please subscribe my channel for updated videos. So today I am going to explain a very important question for the IP 2021, a long question bit. So ఈ క్వశ్చన్ చాలాసార్లు అడగడం జరిగింది. So the question is what? State and explain Newton's law of cooling. అంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ని మనం స్టేట్ చేయాలి అండ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ కండిషన్స్ అండర్ విచ్ ద న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఈజ్ అప్లికేబుల్. అంటే ఏ కండిషన్స్లో ఈ లా అనేది అప్లికేబుల్ అవుతున్నది రాయాలి మనకి ఇక్కడ. ఓకేనా స్టూడెంట్స్? సో చాలా ఈజీగా ఉంటుంది. సో ఆన్సర్ని చూసుకుందాం. ఆన్సర్ ఈజ్, సో ఫస్ట్ స్టేట్ చేయాలి కాబట్టి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. సో అంటే ఏంటిది యాక్చువల్లీ అంటే ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ directly proportional to the temperature difference between the hot body and its surroundings. ఓకేనా? అంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటే ఏంటిది అంటే ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్. అంటే దేని మధ్యలో టెంపరేచర్ డిఫరెన్స్ ఏంటంటే అంటే తీసుకున్నటువంటి ఆ బాడీ యొక్క హాట్నెస్ అండ్ దాని సరౌండింగ్స్ మధ్యలో అంటే ఈ రేట్ హీట్ అనేది ఎంత లాస్ అవుతుంది దాన్ని మనం ఇక్కడ కూలింగ్. అంటే ఒక వేడి వస్తువు చల్లబడమే న్యూటన్స్ కూలింగ్ లాగా సంబంధించిన వస్తువు. సింపుల్ థింగ్ అది. అంత ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక వేడి వస్తువుని హాట్ వాటర్, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్నానం చేసే వాటర్ ఉంటుంది, అది మనం పెట్టినప్పుడు ఏమవుతుంది, అది తొందరగా చల్లారిపోవడం. ఎక్కువ డిఫరెన్స్ ఉందనుకోండి టెంపరేచర్, బయట టెంపరేచర్కి ఆ వాటర్ టెంపరేచర్కి ఎక్కువ డిఫరెన్స్ ఉందనుకోండి, ఎక్కువ ఫాస్ట్గా జరుగుతుంది. ఓకేనా? డైరెక్ట్ తక్కువ వేడి ఉందనుకోండి, మెల్లిగా హీట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది వెరీ సింపుల్ థింగ్. ఓకేనా? సో నెక్స్ట్ మరి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఇక్కడ. సో ఒకవేళ మనము ఇఫ్ dq బై dt ఇక్కడ మైనస్ అంటే లాస్ ఆఫ్ రేట్ ఆఫ్ లాస్ కదా, ఆఫ్ హీట్ కదా, సో మైనస్ లాస్. సో ఈజ్ the rate కదా, the rate of heat or loss of heat of a hot body. అంటే ఆ విధంగా లాస్ అవుతుంది అనుకోండి, దాని యొక్క రేట్ అనుకోండి. సో ఇక్కడ నేను టీటా ఈజ్ the temperature of hot body and theta naught అనేది is the temperature of surroundings. అనుకుంటున్నాను. సో అప్పుడు మనకి ఏమవుతుంది, డైరెక్ట్ ప్రపోర్షనల్ కాబట్టి ఆ ఫార్ములా మనం ఇక్కడ రాస్తే ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది చేంజ్ ఇన్ హాట్ టెంపరేచర్ ఆఫ్ ది బాడీ అండ్ సరౌండింగ్స్. కాబట్టి ఇది మనకి చెప్పిన స్టేట్మెంట్స్ కూలింగ్లో. సో ఇక్కడ మనకి ఏం రాసుకోవచ్చు, ప్రపోర్షనల్ కాన్స్టెంట్ యూస్ చేయాలంటే dq బై dt ఈజ్ ఈక్వల్ టు k అనే ఒక కాన్స్టెంట్ తీసుకుంటే టీటా మైనస్ టీటా అనేది వస్తుంది.
సో ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. సో ఇప్పుడు మనము ఇఫ్ m ఈజ్ మాస్ అండ్ s ఈజ్ specific heat of the body, అనుకుంటే మనకు ఏం రాస్తాం, దెన్ dq q ఈజ్ ఈక్వల్ టు ms డెల్టా t అని చెప్పేసి ఒక ఫార్ములా ఉంటుంది. సో అది చేంజ్ ఇన్, అది జనరల్గా q ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏమవుతుంది చేంజ్ ఇన్ కాబట్టి dq ఈజ్ ఈక్వల్ టు m, మాస్ అనేది మారదు, ఎస్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ మారదు, ఓన్లీ దేని చేంజ్ అవుతుంది టెంపరేచర్ కాబట్టి ms dt కాబట్టి dt అని చెప్పేసి రాసుకోవచ్చు. ఓకేనా. సో అజ్యూమ్ దిస్ ఇస్ సెకండ్ ఈక్వేషన్. సో ఇక్కడ మనం సెకండ్ ఈక్వేషన్ని మన dq ఈజ్ ఈక్వల్ టు అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి. సో సబ్స్టిట్యూట్ ఈజ్ 2 in 1. అప్పుడు మనకి ఏమొస్తుంది, వి గెట్ మైనస్ ms dt బై కింద dt dθ బై dt k ఇంటూ θ మైనస్ θ అన్నట్టు వస్తుంది కదా స్టూడెంట్స్. సో ఈ ఎంఎస్ని మనం అటు పంపించేసినాం అనుకోండి, ఏమవుతుంది మైనస్ dt బై dt ఈజ్ ఈక్వల్ టు k బై ఎంఎస్ అనేది వస్తుంది, అండ్ θ మైనస్ θ అన్నట్టు అనేది వస్తుంది కదా స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి k బై ఎంఎస్ని మనకి ఇది కాన్స్టెంట్, ఇవన్నీ కాన్స్టెంట్స్ కదా, దీన్ని ఒక c అనే టర్మ్ తోటి పెట్టినాం అనుకోండి, అంటే ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు k బై ఎంఎస్ అని అనుకుందండి. అప్పుడు ఏమవుతుంది, సో dt బై dt dθ బై dt, సో c ఈజ్ ఈక్వల్ టు θ మైనస్ θ అనేది వస్తుంది కదా స్టూడెంట్స్. సో ఇది జనరల్గా మనకి వస్తున్నటువంటి ఫార్ములా. ఇక్కడ c అనేది ఏంటిది, వేర్ c ఈజ్ కూలింగ్ కాన్స్టెంట్. సో ఇది మనకి న్యూటన్స్ కూలింగ్ లా యొక్క ఫార్ములా. dθ dt ఈజ్ ఈక్వల్ టు c చేంజ్ ఇన్ టెంపరేచర్స్. ఓకేనా, హాట్ బాడీ అండ్ సరౌండింగ్స్ టెంపరేచర్ మధ్యలో తీసుకుంటే c ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు k బై ms అని చెప్పేసి రాసుకుంటాం. ఓకేనా. మరి ఇది అప్లికేబుల్, ఎక్కడ అప్లికేబుల్, కండిషన్స్ ఏంటివి, కండిషన్స్ ఏంటివి అని అంటే, ఫస్ట్ థింగ్ ఏం కావాలంటే, ఫస్ట్ కండిషన్ a loss of heat is negligible by conduction and only when it is due to convection. సో లాస్ ఆఫ్ హీట్ అనేది కండక్షన్ ద్వారా ఏదైతే జరుగుతుందో హీట్ అనేది అది నెగ్లిజిబుల్, అంటే స్మాల్గా ఉండాలి, కొద్దిగానే ఉండాలి. ఓకేనా. సో అది ఫస్ట్ కండిషన్. సో సెకండ్ ఏంటిది అంటే, టెంపరేచర్ డిఫరెన్స్ ఈజ్ మోడరేట్. అంటే మరీ ఎక్కువ లాస్ అని కాకుండా మరీ ఎక్కువ డిఫరెన్స్ లేకుండా ఉండేటటువంటి టెంపరేచర్ ఉండాలి అన్నట్టు, అప్పుడు అది ఈ కూలింగ్ అనేది వర్క్ చేస్తుంది. సో థర్డ్ లిమిట్ కండిషన్ చూడండి, టెంపరేచర్
ఆఫ్ ఎవ్రీ పార్ట్, ప్రతి భాగం ఆఫ్ ది బాడీ ఈజ్ సేమ్. అంటే ఒక బాడీ యొక్క టెంపరేచర్ ప్రతి పార్ట్ దగ్గర, ప్రతి భాగం దగ్గర కూడా సేమ్ ఉండాలి. ఓకేనా స్టూడెంట్స్. ఫోర్త్ వన్ ఏంటిదంటే లాస్ ఆఫ్ హీట్ అక్కర్స్ ఇన్ ఏ స్ట్రీమ్లైన్డ్ ఫ్లో ఆఫ్ ఎయిర్. అంటే దీని మీనింగ్ ఏంటంటే లాస్ ఆఫ్ హీట్ అనేది ఎలా జరగాలి అని అంటే ఒక స్ట్రీమ్ లైన్ ఆఫ్ ఫ్లో, అంటే జనరల్గా ఒక ఆర్డర్లో వెళ్ళాలి. సడన్గా జరగడము, సడన్గా పడిపోవడం అనేది కాకుండా ఒక ఆర్డర్లో జరగాలి. సో స్ట్రీమ్ లైనింగ్ అనేది అంటాం. ఓకేనా. సో ఇది చాలా ఈజీ క్వశ్చన్. సో జనరల్గా ఈ కండిషన్స్లో ఒక 2-3 ఈజీ ఉన్నటువంటి చూసుకొని రాయండి. 4 రాయాల్సిన అవసరం లేదు. ఒక 2-3 అట్లా రాస్తే సరిపోతుంది. మీకు ఈజీ 8 మార్క్స్ అనేది పడిపోతుంది. ఓకేనా స్టూడెంట్స్. థ్యాంక్ యూ.